ఈ వినాయక చవితికి మోదకాలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో అయిపోతుంది. నేనైతే ఎక్కువ టైం టేకన్ ప్రసాదాలు అయితే చేయట్లేదు, చాలా సింపుల్గానే చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి తీసుకొని కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ అది ఎవాపరేట్ అయ్యాక కప్ బెల్లం వేసి ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సైడ్కి పెట్టుకున్నాక కప్ వాటర్లో కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్, వీలైతే కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కప్ వరిపిండి అనేది నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మెత్తగా మనం చపాతీ పిండి కలుపుకునేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మౌల్డ్ ఏదైతే ఉందో మౌల్డ్కి కొంచెం నెయ్యి రాసేసి ఈ స్టఫ్ అనేది అందులోనే మనము పెట్టుకొని కొంచెం కొబ్బరి తురుము తీసుకొని ఇలా రౌండ్గా ఉండి చేసుకొని అందులో స్టఫ్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా మోదకాలు అనేవి రెడీ అయిపోతుంది. ఎవరైనా చేత్తో షేప్ అవుట్ చేయలేని వాళ్ళు ఇలా మౌల్డ్ తీసుకుంటే ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా అవుతుంది, ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉండదు. నేను ఇలా వీటిని కొంచెము స్టీమ్ చేసుకున్నాను. నాకు స్టీమ్ చేసుకోవడానికి ప్రాపర్గా దొరికిపోయేసరికి ఇలా ఒకటి పెట్టాను నేను. నాకు ఈజీగానే అయిపోయింది. సో చూసారు కదా రెసిపీని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.